మయోత్సాపురణేతారం మిథిలాపురనాయకీం రాఘవాణామలంకారం వైదేహీనామలంక్రియాం రఘూణాం కులదీపంచ నిమీనాం కులదీపికాం సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవాం పుత్రం దశరథస్యాపి పుత్రీం జనకభూపతేః వసిష్ఠానుమతాచారం శతానందమతానుగాం కౌసల్యా గర్భసంభూతం వేది గర్భోదితాం స్వయం పుండరీక విశాలాక్షం స్మరదిందీవరేక్షణాం మత్తమాతంగ గమనం మత్త హంసవధూగతాం సర్వలోక విధాతారం సర్వలోక విధాయినీం లోకాభిరామం శ్రీరామం అభిరామాంచ మైథిలీం అన్యోన్య సదృశా వేతౌ త్రైలోక్య గృహదంపతి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ విధంగా ఆంజనేయ స్వామి మహేంద్ర పర్వతాన్ని చూశాడు. ఇక సముద్రాన్ని లంఘించాలి. శతయోజనములుండేటువంటి ఆ సముద్రాన్ని లంఘించేదానికి ఈ మహేంద్ర పర్వతాన్ని అధిరోహించాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఆ మహేంద్ర పర్వతం దగ్గరకు వెళ్ళి ఆ మహేంద్ర పర్వతం మీదకు ఎక్కినటువంటి వాడి ఆ మహేంద్ర పర్వతం మీద అటు ఇటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆలోచిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఎలా ప్రయాణిస్తాము, ఎలా పోదాము, ఏ మార్గంలో పోదామని అనుకుంటూ ఆంజనేయ స్వామి ఆలోచిస్తున్నాడు. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణః యేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. చారణ మార్గంలో పోదాము అనుకుంటున్నాడు. సిద్ధులు ప్రయాణించేది, చారణులు ప్రయాణించేది, గరుడులు ప్రయాణించేది మార్గాలు చాలా ఉన్నాయి. వాటిల్లో చారణులు సంచరించేటువంటి ప్రయాణించేటువంటి మార్గంలో వెళదామని అనుకున్నటువంటి వాడై ఆ శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఆ ముద్రికను ఒక్కసారి స్మరించి, అంటే శ్రీరామనామాన్ని స్మరించి శ్రీరాముడిచ్చినటువంటి రక్షణ దగ్గర పెట్టుకున్నటువంటి వాడై ఆలోచిస్తున్నాడు. ఈ మహేంద్ర పర్వతము నేను పైకి ఎక్కి ఎగిరేటప్పుడు తొక్కితే నిలబడుతుందా నిలబడదా అని సందేహంగా ఉంది ఆయనకు. అందులో అక్కడక్కడ గుహలు, లోయలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అణిగిపోయి గబక్కని అణిగిపోతుందేమో అన్నట్టు అనుకుంటూ ఒక్కసారి ఆ పర్వతాన్ని బాగా తొక్కదామని చెప్పి ఆ వైపుకు ఈ వైపుకు తిరుగుతూ ఎక్కడన్నా మిట్టల పల్లాలుంటే కూడా అణిగిపోతాయి, గట్టిగా నిలబడుతుందని చెప్పి అలా తిరుగుతున్నాడు. ఆ ఆంజనేయ స్వామి అలా తిరుగుతుంటే ఆ మహేంద్ర పర్వతం మీద ఉండేటువంటి పక్షులు గాని మృగాలు గాని ఇవన్నీ అల్లకల్లోలం అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఆయన తొక్కేటువంటి తాకిడికి ఈ గుహలన్నీ కూడా అణుచుకోపోతున్నాయి. గుహలన్నీ అణుచుకోపోతూ పెద్ద పెద్ద గుహలుగా ఉండేటువంటివి ఎలుక ప్రవేశించే తొర్రలంతా అయిపోతున్నాయి అన్నమాట. అణిగిపోయి ఆ మెతువంతా అణిగిపోతుంది. ఆ గుహల్లో నుంచి బయటకు వచ్చేటువంటి పెద్ద పెద్ద సర్పాలు సగం బయటకు వచ్చున్నాయి. సగం బయటికి రాగానే ఈయన తొక్కినందువల్ల అణిగిపోయి ఆ పడగలన్నీ కూడా బయట పెట్టి విషాన్ని కక్కుతున్నాయి అన్నమాట. ఆ విషాన్ని కక్కితే ఆ విష జ్వాలల వల్ల అక్కడ ఉండేటువంటి ఆ చెట్లు, తర్వాత ఏమంటే పుట్టలన్నీ కూడా అంటుకుంటున్నాయి ఆ విష జ్వాలలకు. ఆ విధంగా మహేంద్ర పర్వతం మండిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇక సింహాలు, ఏనుగులు, లేళ్లు ఇవన్నీ కూడా అటు ఇటు ఏందో ఈ పర్వతం చెల్లించేటట్టుంది, ఏందో ప్రళయం వచ్చేటట్టు అన్నట్టుగా భయపడి పరిగెత్తి వెళ్ళిపోతున్నాయి, అటు ఇటు పరిగిస్తున్నాయి. బాగా ఆ యొక్క మహేంద్ర పర్వతం మీద అటు ఇటు బాగా తిరిగి ఆలోచించినటువంటి వాడై ఆంజనేయ స్వామి శిఖరం మీదకి వెళ్ళాడు. శిఖరం మీదకి వెళ్ళి బాగా బలాన్ని పుంజుకున్నటువంటి వాడై
శ్వాస బాగా తీసుకుని, అంటే లంఘించిన తర్వాత ఒకే ఒక ఊపులో 100 యోజనాలు దాటేయాలన్నమాట. అంత వేగంగా పోవడానికి తగినటువంటి సామర్థ్యాన్ని పుంజుకుంటూ సిద్ధమవుతూ ఉన్నాడు. అప్పుడు సిద్ధులు, చారణులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పర్వతం మీద చాలా మంది విహారాలకు వచ్చి ఉంటారు. రకరకాలైనటువంటి స్త్రీలు, అప్సరస్సులు అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క పాదఘట్టానికి సంచలించిపోతూ ఉన్నటువంటి యొక్క మహేంద్ర పర్వతం మీద నుంచి ఉలిక్కిపడి వాళ్ళ వస్తువులన్నీ అక్కడ వదిలిపెట్టేసేసి భార్యలను తీసుకున్నటువంటి వాళ్ళే ఆకాశ మార్గానికి ఎగిరేశారు. ఆకాశ మార్గానికి ఎగిరి ఆకాశ మార్గంలో ఉండి ఆంజనేయ స్వామి ఎలా లంఘిస్తాడని చూస్తూ ఉన్నారన్నమాట. అంటే ఈయన ఇంకా పర్వతం మీద నుంచి ఎగరలేదు, పర్వతం మీద పర్వతాకారుడైపోయినాడు. పెద్ద శరీరాన్ని పెంచాడు, బాగా పెంచి సిద్ధమవుతూ అటు ఇటు ఆయన తిరుగుతుంటేనే ఈ పర్వతం అటు ఇటు కదిలిపోతుంది. ఈ విద్యాధరులందరూ కూడా పైకి వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉంటే మనం చనిపోతాము, ఆ పర్వత శిఖరాలన్నీ పడిపోతాయి, చెట్లన్నీ పడిపోతాయి అని చెప్పి ఆ చెట్లన్నీ కూడా ఊగిపోతున్నాయి. ఊగిపోయి ఆ పూలన్నీ కూడా రాలిపోయి ఆ మహేంద్ర పర్వతం ఒక పూల పర్వతం మాదిరి కనపడుతుందట. అప్పుడు ఆంజనేయ స్వామి అంటే ఉదయాన్నే వేకోజామునే బయలుదేరుతున్నాడు అనమాట. అంటే సాయంత్రం లోపల లంకానగరానికి చేరేసి లంకానగరంలో సాయంత్రంగా వెళ్ళాలి లోపలికి అని ఆలోచన అనమాట ఆయన. అంటే రాత్రి ప్రవేశించాలని. సరే, ఆలోచన బాగానే ఉంది. ఈ సముద్రాన్ని లంఘించాలి కదా, మధ్యలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని గండాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలని చెప్పి ఆంజనేయ స్వామి మహేంద్ర పర్వత శిఖరం మీద నిలబడినటువంటి వాడై శరీరాన్ని బాగా పెంచి ఒక్కసారి ప్రయాణానికి సన్నద్ధుడై తూర్పు ముఖంగా తిరిగాడు. తూర్పు ముఖంగా తిరిగి మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశాడు. సూర్యుడికి ఎందుకు దండం పెట్టాడు? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి సూర్య భగవానుని దలుచుకున్నాడు. సూర్య భగవానుడు ఆంజనేయ స్వామి యొక్క గురువు అన్నమాట. గురువుకి నమస్కారం చేశాడు. తర్వాత మహేంద్రుడికి నమస్కారం చేశాడు. మహేంద్రుడికి ఎందుకు నమస్కారం చేశాడు అంటే తూర్పు దిక్కుకంతా అధిపతి మహేంద్రుడు. తర్వాత ఆయన ఎక్కుండేటువంటి పర్వతం మహేంద్ర పర్వతము. చాలా సార్లు మహేంద్రుడు ఈ పర్వతం మీదకి వచ్చి సముద్ర స్నానం చేసిపోతూ ఉంటాడని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ మహేంద్రుడి అనుగ్రహం కూడా కావాలి కాబట్టి, త్రిలోకాధిపతి కాబట్టి, త్రిలోక నాయకుడు కాబట్టి ఆ మహేంద్రుడికి నమస్కారం చేశాడు. మహేంద్రుడికి నమస్కారం చేసి తర్వాత సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. బ్రహ్మదేవుడిని స్మరించినటువంటి వాడై పంచభూతాలకు కూడా నమస్కారం చేశాడు. ఆ పంచభూతాలు పృథివ్యప్ తేజో వాయురాకాశాలకి నమస్కారం చేశాడు. ఎందువల్లంటే ఈయన ప్రయాణించబోయేటువంటిది, దాటబోయేటువంటిది సముద్రాన్ని. తర్వాత ఏమంటే చూడబోయేటువంటిది పృథివీ పుత్రికైనటువంటి సీతాదేవిని. తర్వాత తేజోమూర్తిగా ఉండేటువంటి అగ్నిహోత్రారాధకుడైనటువంటి మహా ఉపాసకుడైనటువంటి అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రాక్షసానాం గృహే గృహే. ఆ లంకానగరంలో ప్రతి ఒక్కరు కూడా అగ్నిహోత్రాలు చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి వేదాల్లో మొట్టమొదటి చెప్పబడినటువంటిది 4 వేదాల్లో మొదటి వేదం ఋగ్వేదం. ఋగ్వేదంలో ప్రారంభమే అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం అని ప్రారంభించారు. కాబట్టి ఈయన నవవ్యాకరణ పండితుడు, అన్ని వేదాలు తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఆ వేదాల్లో మొట్టమొదటి చెప్పబడినటువంటి అగ్నిని ప్రార్థించాడు. తర్వాత పృథివీ, తేజో, వాయువు, ఇంకా వాయుదేవుడికి నమస్కారం చేశాడు.
వాయుదేవుడు, అసలు వాయుదేవుడు లేకపోతే ప్రపంచమే లేదు. వాయుదేవుడు ఈయన యొక్క తండ్రికి నమస్కారం చేశాడు. చేసి ఆకాశం, ఎందుకు ఆకాశానికి నమస్కారం చేశాడు అంటే ఆకాశ గమనం ఈయన చేయబోతున్నాడు. అంటే ఇప్పుడు ప్రయాణించేది ఆకాశంలో అన్నమాట. ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటే ఆకాశం యొక్క అనుగ్రహం కావాలి మనకు. అందువల్ల పంచభూతాలకు నమస్కారం చేసినటువంటి వాడై, పంచభూతాల్లో ఒకడైనటువంటి వాయుదేవునికి నమస్కారం చేసి, మరలా ప్రత్యేకంగా తన తండ్రి కాబట్టి నమస్కారం చేసి, తూర్పు తిరిగి నమస్కారం చేసి అప్పుడు దక్షిణంగా తిరిగాడు. దక్షిణంగా ప్రయాణం చేయాలి కదా. దక్షిణంగా తిరిగినటువంటి వాడై ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క బంటు కాబట్టి, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క కార్యక్రమానికి బయలుదేరుతున్నాడు కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తిని మనస వాచ కర్మణ స్మరించినటువంటి వాడై ఒక్కసారి వానరుల ఛాయ చూశాడు. వానరులు ఎక్కడో కింద ఉన్నారు. ఈయన మహేంద్ర పర్వతం మీద పర్వతం అంత అయిపోయి ఉన్నాడనమాట. ఒక్కసారి కింద చూస్తే జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ చిన్న చిన్నోళ్ళుగా కనపడుతున్నారు అనమాట. వాళ్ళు చిన్నోళ్ళు కాలే, ఈయన పెద్దోడు అయిపోయినాడు అనమాట. వాళ్ళని చూసి చెప్తున్నాడు, వానరులారా నేను బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతానంటే నేను రామ బాణం వలె బయలుదేరుతాను అన్నాడు. రామబాణం వలె బయలుదేరుతాను అని ఆంజనేయ స్వామి అన్నాడు. రామబాణాన్ని ఇక్కడ ఎందుకు పోల్చారంటే రామబాణ ప్రయోగం చేస్తే ఎంత వేగంగా పోతుందో అంత వేగంగా వెళతాను, అంత వేగంగా వెళ్ళడమే కాకుండా కార్యాన్ని సాధించుకొని తిరిగి వస్తాను అని చెప్పడానికి రామబాణాన్ని చెప్పాడు. అయితే రామబాణం కార్యసాధన చేసుకుని తిరిగి వచ్చిందని వీళ్ళకి ఏం తెలుసు వానరులకు అని అంటే, సుగ్రీవుడితో రామచంద్రమూర్తి పరిచయం అయిన పాట రామబాణాన్ని మొట్టమొదట ప్రయోగం చేసినప్పుడు చూసింది వీళ్లే. రామబాణ ప్రయోగాన్ని వీళ్ళు కనులారా చూసున్నారు. ఎట్లంటే సప్తసాల ప్రభేత్రే నమః, సప్తసాలములను కూడా ఆ మధ్య చెట్లు 7 వరుసగా ఉంటే ప్రయోగించమంటే సుగ్రీవుడు రాముణ్ణి పరీక్షించడానికి, అప్పుడు రామచంద్రమూర్తి బాణ ప్రయోగం చేస్తే ఈ 7 మధ్య చెట్లను చీల్చుకుంటూ పోయి అక్కడ ఉండే పర్వత శిఖరాన్ని చీల్చి మళ్ళా భూమిలోకి వెళ్ళి భూమిలో నుంచి వచ్చి మళ్ళీ రాముల వారి అమ్ముల పొదిలో చేరిపోయింది బాణం. అది వీళ్ళు కళ్ళారా చూస్తున్నారు. రామబాణాన్ని మొట్టమొదటి చూసింది అప్పుడే. దాన్నే ఇక్కడ ఉదాహరణగా చెప్పాడు. రామబాణం మాదిరి వెళుతున్నానంటే నేను వెళ్ళి ఆ సీతాన్వేషణ చేసి విషయం తెలుసుకుని కార్యాన్ని సాధించి మరలా తిరిగి ఇక్కడికి యథాస్థానానికి వచ్చేస్తాను అని చెప్పడానికి రామబాణాన్ని గురించి చెప్పాడు అనమాట. రామబాణం వల్ల బయలుదేరి సీతను చూస్తాను, లంకా నగరంలో సీత గాని కనిపించకపోతే స్వర్గలోకానికైనా వెళతాను, స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ కూడా పరిశీలిస్తాను, అక్కడ కూడా దొరకకపోతే మరలా లంకా నగరానికి వచ్చి లంకలో రావణుడు ఉంటే రావణుడిని పట్టుకొని లంకా నగరంతో పాటు రావణుడిని తీసుకువచ్చి లంకను కూడా తీసుకువచ్చి రాముల వారి ముందు పెట్టేస్తాను. అప్పుడు రావణుడు సీతను ఎక్కడ పెట్టాడో రాముడే విచారిస్తాడు. మీరు ఏమీ భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, నేను బయలుదేరుతున్నానని చెప్పి ఆ వానరులకు చెప్పినటువంటి వాడి వెంటనే శరీరాన్ని బాగా గాలి పీల్చుకుని బాగా డమ్ము తీసుకున్నటువంటి వాడై ఒక్కసారి అలా కూర్చున్నాడు. కూర్చుని ఆ రామనామ జపం చేస్తూ ఒక్కసారిగా అలా పైకి లంఘించాడు ఆంజనేయ స్వామి. ఆ లంఘించినప్పుడు కనురెప్పపాటులో శ్రీరామచంద్రమూర్తికి జై అన్నాడంతే. ఇంకా ఆంజనేయ స్వామి కనపడలేదు, ఆకాశంలోకి వెళ్ళిపోయినాడు అనమాట. రామబాణం మాదిరి పోయినాడు. ఎంత వేగంగా పోయినాడయ్యా అంటే ఆయన పోయినటువంటి వేగానికి మహేంద్ర పర్వతం ఒక్కసారి వణికిపోయిందట. ఆయన కాలు ఊపు ఎగిరినప్పుడు అక్కడ ఉండేటువంటి పశుపక్ష్యాదులు మృగాదులు అన్నీ కూడా గందరగోళంగా తిరుగుతున్నాయి భయానికి. ఆ ఆంజనేయ స్వామితో కూడా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా వేళ్లతో కూడా పెరుక్కుని వెళ్ళిపోయినాయి పైకి. ఆయన పోయే వేగానికి వెళ్ళిపోయి ఆ పుష్పాలతో కూడా రాలిపోతూ
చాలా దూరం వెళ్ళి ఆంజనేయ స్వామితో కూడా పోయి పెద్ద పెద్ద చెట్లన్నీ కొన్ని ముందు పడిపోతున్నాయి, చిన్న చిన్న చెట్లు ఇంకా చాలా దూరం పోయి పడిపోతున్నాయి. ఎలా ఉన్నాయి ఆ చూసేదానికంటే ఎవరన్నా ప్రయాణం పోతూ ఉంటే బంధువులుగా ఉండేవాళ్ళు దగ్గరగా పోయి కొంచెం దూరం పోయి వెనక్కి వచ్చేవాళ్ళు, ఇంకొంచెం దూరం పోయేవాళ్ళు, ఇంకొంచెం దూరం పోయేవాళ్ళు అన్నట్టుగా ఈ చెట్లన్నీ పడుతున్నాయి. నేరుగా ఈ చెట్లన్నీ సముద్రంలో పడిపోతున్నాయి అన్నమాట. పడిపోతుంటే ఆ దృశ్యాన్ని వానరులందరూ కూడా చూస్తున్నారు. ఆకాశంలో ఉండేటువంటి విద్యాధరులు, చారణులు, కిన్నరులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామి నేరుగా చారణ మార్గంలోకి వెళ్ళిపోయినాడు. చారణ మార్గంలో వేగంగా ఆ సముద్రాన్ని దాటుతూ ఉన్నాడు. ఆ సముద్రం దాటేటప్పుడు ఆయన వెళ్లే వేగానికి సముద్ర కెరటాలన్నీ కూడా ఆకాశం అంత ఎత్తు లేచేసాయట. లేచి ఆయన దూరంగా పోగానే మళ్ళీ కెరటాలు పడిపోతున్నాయి అన్నమాట. ఆ కెరటాలు పడిపోతుంటే ఆ సముద్రంలో ఉండేటువంటి జలచరాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి ఆయన పోయే వేగానికి. ఆయన పోయే వేగానికి ఆయన యొక్క సంకల్ మధ్యలో వచ్చేటువంటి గాలి పెనుగాలి మాదిరి ఉంది. అంటే తుఫాన్ గాలి వచ్చినట్టుగా వస్తున్నట్టు అంత వేగంగా పోతున్నాడు ఆంజనేయ స్వామి. అంత శక్తివంతుడు ఆయన. మనోజవం అంటే మనస్సు కన్నా వేగంగా పోగలిసినటువంటి శక్తిమంతుడు. ఆ తోకను అలా పైకి ఎత్తేట. పైకి ఎత్తితే ఎలా ఉందయ్యా తోక అంటే గరుత్మంతుడు సర్పాలను పైకి తీసుకొని ముక్కుతో పట్టుకొని తీసుకోపోతుంటే ఆ సర్పాలు ఎట్ట అల్లాడుతూ లేస్తుంటాయో అట్లా ఆయన యొక్క తోక కనపడుతుందట. ఆకాశ మార్గంలో వేగంగా పోతున్నాడు. సరే, అందరూ ఆశ్చర్యంగా ఇది చాలా గొప్పదైనటువంటి కార్యక్రమం, సముద్రాన్ని దాటడం అంటే ఈయన పూనుకున్నాడు కదా అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు. చూసేటప్పుడు సముద్రుడు ఏం చేశాడంటే అప్పుడు ఆలోచించాడు. రామకార్యార్థంగా ఆంజనేయ స్వామి బయలుదేరాడు. ఆయనకి ఏదన్నా మనం సహాయం చేయాల. మన మీదనే ప్రయాణిస్తున్నాడు కదా. సాగరుడు సగర చక్రవర్తి బిడ్డలు తవ్వినందువల్ల నాకు సాగరం అనేటువంటి పేరు వచ్చింది. సగర చక్రవర్తి కుమారులు నాకు సహాయం చేశారు కాబట్టి ఆ సగర వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యానికి నేను సహాయం చేయాలా అని చెప్పి ఏం చేస్తాము అని చెప్పి ఆలోచించి ఆ సముద్రం లోపల మైనాక పర్వతము అని ఒకటి ఉందన్నమాట. ఆ మైనాక పర్వతం బంగారు శిఖరాలతో ప్రకాశించేటువంటి పర్వతం. అప్పుడు ఆ మైనాకుడితో చెప్పాడు, మైనాక నీవు రామకార్యార్థమైపోయే హనుమంతుడికి ఏదో ఒక సహాయం చేయాలి. నీవు రాక్షస బిలానికి అడ్డంగా కూర్చుని ఉన్నావు. దేవేంద్రుడు రెక్కలు నరికేసినప్పుడు అన్ని పర్వతాలకు రెక్కలు నరికేస్తే నీవు మాత్రం వచ్చి సముద్రంలో పడిపోయినావు. సముద్రంలో నుంచి రాక్షసులు వెళ్ళేటువంటి బిల మార్గానికి అడ్డంగా పడిపోయినావు. అందువల్ల దేవేంద్రుడు నిన్నేం చేయడం లేదు. మళ్ళీ నువ్వు లేచి వస్తే రాక్షసులు వస్తారని. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే రామకార్యానికి సహాయం చేయి. నీవు అక్కడే కూర్చొని నీ శిఖరాలను పక్కలకు కానీ పైకి కానీ పెంచగలిసిన శక్తి నీకుంది కాబట్టి నీ శిఖరాలు ఒక్కసారి సముద్రం పైకి కనపడేట్టుగా పెంచి ఆంజనేయ స్వామి కొంచెం కృతజ్ఞతతో సేద తీర్చుకునేదానికి అవకాశం ఇవ్వాల్సిందన్నాడు. సరే, మైనాకుడు కూడా సంసిద్ధుడైనాడు. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే వాయుదేవుడు ఆ రోజు దేవేంద్రుడు అన్ని పర్వతాలకు రెక్కలు నరికేసినప్పుడు నేను ప్రయాణం చేయలేక పరిగెత్తలేక ఉంటే వాయుదేవుడు సహాయం చేసి నన్ను తీసుకువచ్చి సముద్రంలో వేగంగా వేశాడు కాబట్టి ఇంద్రుడు నా రెక్కలు సంహరించలేదు, నరికేయలేదు. కాబట్టి నేను ఆంజనేయ స్వామికి సహాయం చేయాలా. ఆత్మావై పుత్రనామాసి, వాయుదేవుడికి సహాయం చేసినా ఒకటే, ఆంజనేయ స్వామికి సహాయం చేసినా ఒకటేనని చెప్పి ఆ మైనాకుడు ఏమంటే వేగంగా అప్పుడు సాగరుడు ఏం చెప్పాడంటే త్వరగా చేయని ఆయన మిత వేగంగా వచ్చేస్తున్నాడు ఆంజనేయ స్వామి. సమయం దాటిపోయిందంటే మనం చేసి కూడా ఉపయోగం ఉండదు. పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు సమయానికి పని చేయకపోతే వాళ్ళ కోపం వస్తుంది అని చెప్పి గబగబ కానిమన్నాడు.
వెంటనే ఆంజనేయ స్వామి శరవేగంతో పోతుంటే ఆ సముద్ర మధ్యంలో నుంచి మైనాక పర్వతం పైకి లేచింది. మైనాక పర్వతం పైకి లేచిందంటే పర్వతం అక్కడే ఉంది, శిఖరాలు వచ్చేసాయి పైకి. ఆ శిఖరాలు చాలా దూరం, ఒక 10 యోజనాల దూరం అంతా కూడా ఈ బంగారు శిఖరాలన్నీ పైకి లేచాయి. పైకి లేస్తే రామనామాన్ని మానసికంగా జపం చేసుకుంటూ ఆంజనేయ స్వామి వెళుతూ ఉన్నాడు. ఈ శిఖరాలు ఎప్పుడైతే పైకి లేచాయో ఆంజనేయ స్వామి చూశాడు. చూసి ఏదో మనకు భంగం కలిగేదానిగా సముద్ర మధ్యంలో ఈ సందర్భంలో ఏంది పర్వత శిఖరాలు రావడం అని నేరుగా పోయి వేగంగా వక్షస్థలంతో ఒక్కసారి ఆ శిఖరాన్ని గుద్దాడు అనమాట. ఆ శిఖరం ఇరిగి పడిపోయింది, అవతల గుండెలతోనే గుద్దాడు అనమాట. అప్పుడు మైనాకుడు ఏం చేశాడంటే మనుష్య రూపం ధరించి ఆకాశంలో ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై ఆంజనేయ స్వామికి నమస్కారం చేసి, మహానుభావ, నేను మీకు సేద తీరేదానికి ఆతిథ్యం ఇవ్వడానికిగా వచ్చాను, మీకు విరోధంగా రాలేదు నేను. కాబట్టి మీరు మీ నాయన నాకు సహాయం చేసి ఉన్నాడు, మీకు సహాయం చేయడానికి అవకాశం నాకు వచ్చింది, మా ఆతిథ్యం స్వీకరించవలసింది అన్నాడు. అసలు ఆలోచిస్తే ఆ వచ్చేటువంటి ఆంజనేయ స్వామి ఈశ్వరుడు, మైనాకుడెవరు? పార్వతీదేవి తమ్ముడు, అంటే హిమవత్ పర్వతరాజు యొక్క కుమారుడే ఈయన. ఆయన ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ సముద్రంలోనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఈశ్వరుని చూద్దామా, మా చెల్లెల్ని చూద్దామా అనుకుంటుంటాడు ఆయన. వాళ్ళు చూసేదానికి ఆయనకు అవకాశం లేదు, సముద్రంలోనే కూర్చో ఉండాలి. ఆయన పైకి వస్తే దేవేంద్రుడు కొడతాడు. ఇప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా దర్శనం చేసుకునే అవకాశం కలిగింది మైనాకుడికి. ఎలాగా? ఆంజనేయ స్వామి తోకే పార్వతీదేవి అని మనం చెప్పుకున్నాం. ఆంజనేయ స్వామి శివుడు కాబట్టి అక్క బావ అన్నమాట. వాళ్ళను, లేకపోతే చెల్లెలు బావ, ఎట్టన్నా సోదరి అంటే సమానమైన వయస్సు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఒకే వయసులో ఉంటారన్నమాట. నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమో నమః. ఆ సహోదరైనటువంటి పార్వతిని, బావగారైనటువంటి ఈశ్వరుని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలిగింది. ఇది అంతరార్థం అన్నమాట. పైకి మనకి ఆంజనేయ స్వామి కనపడుతుంటాడు, మైనాకుడు కనపడుతుంటాడు. ఒక్కసారి వాళ్ళ పార్వతీ పరమేశ్వరులైనటువంటి విడదీయరానటువంటి బంధం కలిగినటువంటి వాగర్థావివ సంప్రక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. వాళ్ళెప్పుడు ఒకరినొకరు విడిపోయి ఉంటారన్నమాట. ఆ దృశ్యాన్ని చూసి నమస్కారం చేసి, మీకు ఒక్కసారి ఆతిథ్యం ఇవ్వడానికిగా వచ్చానయ్యా, అందుకే బావమరిది మంచి కోరతాడంటారు చూడు, అట్లా వాళ్ళకి సహాయం చేయడానికిగా వచ్చానని చెప్తే, అప్పుడు ఏమన్నాడంటే ఆంజనేయ స్వామి, నాయన నేను రామకార్యార్థి అయిపోతున్నాను, రామ బాణం మాదిరి బయలుదేరాను, నేను ఇక్కడ ఆగేటువంటి సమయం లేదు, నీవు చెప్పినటువంటి మాటకి చాలా సంతోషించాను, చాలా ఆనందము అని చెప్పి ఒక్కసారి శిఖరం మీద చేయి పెట్టాడు అనమాట. నేను వచ్చేటప్పుడు కనిపిస్తాను నీకు, సీతాన్వేషణకు వెళ్తున్నాను, సీతను చూస్తే గాని నాకు తృప్తి ఉండదు, ఈ కార్యంలో నేను ఆతిథ్యం స్వీకరించి ఆహారం తీసుకునేటువంటి సమయం లేదు, నా కార్యమే నెరవేర్చడానికి నేను వెళుతున్నాను, రామకార్యమే నాకు ముఖ్యము, కాబట్టి నేను తరువాత కనిపిస్తానని చెప్పి ఆ మైనాకుడితో చెప్పినటువంటి వాడి మైనాక పర్వతాన్ని దాటి వెళుతున్నాడు. దేవేంద్రుడు చూశాడు ఈ దృశ్యాన్ని. దేవేంద్రుడు చూసి వజ్రాయుధాన్ని ధరించినటువంటి వాడై నేరుగా మైనాకుడి దగ్గరికి వచ్చాడు. మైనాకుడు ఇప్పుడే బయటికి రావడం, ఇంకా రెక్కలు నరకాల్సింది ఈ యొక్క పర్వతమే ఉందన్నమాట ఆయన కొరవ. ఆయన చూడంగానే గడగడ వణికిపోయినాడు ఆ మైనాకుడు, ఇంకా నా రెక్కలు నరికేస్తాడని. అప్పుడు దేవేంద్రుడు వచ్చి, మైనాక భయపడద్దు నాయన, నీవు రామకార్యానికి సహాయం చేయడానికిగా ధైర్యం చేసి పైకి వచ్చావు. చూడు, మామూలుగా సముద్రుడు చెప్పినా పైకి వస్తే దేవేంద్రుడు చంపేస్తాడని చెప్పి భయపడకుండా రాముడి కార్యానికి పోయేటువంటి ఆంజనేయ స్వామికి ఆతిథ్యం ఇవ్వడానికిగా ధైర్యం చేసి పైకి వచ్చావు. చూడు, నీ ధైర్యానికి మెచ్చుకున్నాను, ఇక నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం ఇంకా లేదని చెప్పి ఆ మైనాకుడికి ఆ అభయం ఇచ్చాట దేవేంద్రుడు. చూడండి,
దేవేంద్రుడి అభయం లభించింది రామకార్యానికి సహాయం చేసిన దానికే, ఊరికే మాట సహాయం చేసిన దానికే ఆయన భయం, అన్ని సంవత్సరాల నుంచి ఉన్న భయం పోయిందనమాట. అందువల్ల ఆంజనేయ స్వామిని స్మరిస్తే మనకు ఎటువంటి భయం ఉన్నా ఎటువంటి ఆందోళన ఉన్నా పోతుంది అంటే ఇది ఒక నిదర్శనం అనమాట. మొట్టమొదటి ఆంజనేయ స్వామిని చూడంగానే ఆయనకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న భయం పోయింది. ఆయన ధైర్యంగా ఉన్నాడు మైనాకుడు. నువ్వు హాయిగా ఇక్కడే ఉండు, ఎప్పుడైనా వచ్చి మాట్లాడచ్చు, నాతో తిరగచ్చు, కానీ నీకు నా వల్ల భయం లేదు అని ఆ దేవేంద్రుడు అభయం ఇచ్చాడు. అక్కడ పక్షిరాజుగా ఉండేటువంటి సంపాతి రాముడి యొక్క సీతాదేవి వార్త చెప్పంగానే ఎప్పుడో బొంగొట్టుకున్న రెక్కలు కూడా వచ్చేసాయి అనమాట. అక్కడ రెక్కలు వచ్చాయి, ఇక్కడ ఉండే రెక్కలు పోకుండా నిలబడ్డాయి. ఇవన్నీ కూడా రామకార్యానికి చేసేటువంటి సహాయం వల్ల, రామకార్యంలో పాల్గొంటే జరిగేటువంటి మంచి అన్నమాట. ఆంజనేయ స్వామి శరవేగంగా పోతూ ఉన్నాడు. తర్వాత మైనాకుడు యథాస్థానానికి తగ్గిపోయి ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహం తీసుకొని యథాస్థానానికి వెళ్ళాడు. దేవతలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఆంజనేయ స్వామిని పరీక్ష పెట్టాలా అనుకున్నారు. ఎప్పుడూ కూడా ఇటువంటి సమయంలోనే భగవంతుడు కూడా పరీక్ష పెడతాడనమాట. ఆయన శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ యొక్క పర్వత సముద్రాన్ని దాటుతూ ఉంటే అప్పుడు పరీక్ష ఏమిటి? దేవతలు నాగమాత అయినటువంటి సురస దగ్గరికి వెళ్ళారు. వినత, కద్రువ అని ఉన్నారు. కద్రువ యొక్క పిల్లలే నాగులందరూ కూడా. ఆ కద్రువే ఈ సురస అన్నమాట, భేదమేం లేదు, ఆమె ఈమె. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఒక్కసారి ఆంజనేయ స్వామిని పరీక్ష చేయాలి, ఆంజనేయ స్వామి యొక్క బలపరాక్రమాలను పరీక్షించాలి నువ్వు అని చెప్పి అన్నారు. అన్న తర్వాత అప్పుడు ఆమె దేవమాత అన్నమాట, కశ్యప ప్రజాపతి భార్య ఆమె. వెంటనే ఏం చెయ్యాలి అనేటువంటిది ఆమె చెప్పంగానే దేవతలందరూ ఆలోచించి ఆమెకు ఒక విషయం చెప్పారు. నేరుగా ఆమె సముద్రంలోకి ఒక రాక్షసి రూపంతో వచ్చేసింది. రాక్షసి రూపంతో వచ్చేసి ఆ ఆంజనేయ స్వామికి ఎదురుగా దర్శనమైందనమాట. ఆంజనేయ స్వామి ఒక గండాన్ని తప్పించుకొని మైనాక పర్వతాన్ని తప్పించుకొని వచ్చాడు. మైనాక పర్వతం ఏమీ గండం కాదు, ఆయన అనుకున్నాడు కానీ అది ఆతిథ్యం వేయడానికే వచ్చిందని తర్వాత అర్థం చేసుకున్నాడు. ఇక్కడ సురస ఆంజనేయ స్వామికి ఎదురుగా వచ్చి నిలబడి, ఆంజనేయ, దేవతలందరూ కలిసి నిన్ను ఆహారంగా తీసుకోమన్నారు నన్ను, కాబట్టి నువ్వు నా నోట్లోకి వెళ్ళిపో అని చెప్పింది అనమాట. నిన్ను మింగేస్తానని చెప్పలే, నువ్వు నా నోట్లోకి వెళ్ళిపో అన్నది. వెళ్ళిపో అంటే ఎవరైనా పోతారా? ఆమె నా నోట్లోకి నువ్వు ప్రవేశించు, నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు దేవతలు అన్నప్పుడే ఆయనకు అర్థమైపోయింది, ఏమో చాలా మంచిగా ఉన్నట్టుంది, లేకపోతే అటు చెప్పదు కదా అనుకున్నాడు. అంటే నవవ్యాకరణ పండితుడు ఆయన, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి అర్థం చేసుకోగలడు. అప్పుడు ఆమె ఏం చెప్పాడంటే, అమ్మా నేను ఇప్పుడు నీకు ఆహారంగా అయ్యేటువంటి సమయం లేదు, నేను రామకార్యార్థంగా వెళుతున్నాను అని సంక్షిప్తంగా రాముడి వృత్తాంతం అంతా చెప్పాడు. దశరథ మహారాజు కొడుకైనటువంటి రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తూ ఉంటే ఆయన భార్యను రావణాసురుడు అపహరించాడు. రాముడు సుగ్రీవుడితో స్నేహితం చేసినందువల్ల సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారంగా నేను రామకార్యార్థినై రావణాసురుడి యొక్క నగరానికి వెళ్ళి సీతాన్వేషణ చేయాలని వెళ్తున్నాను, అక్కడ సీతను చూచి ఆ యొక్క వార్త రామచంద్రమూర్తికి తిరిగి చెప్పి వచ్చి నీ నోట్లోకి వెళ్ళిపోతాను నేనని చెప్పాడు. కుదరదు, నీవిప్పుడు నాకు ఆహారం కావాలి అన్నాడు. అన్నది ఆమె. అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడమ్మా, నన్ను మింగేటువంటి శక్తి నీకున్నదా? ఎందుకు మింగలేను అన్నది. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక యోజనం ఎత్తుండేటట్టుగా కనపడ్డాడు. ఆమె యోజనం నోరు తెరిచిందనమాట. అప్పుడు ఈయన 2 యోజనాలు అయినాడు, 10 యోజనాలు అయినాడు. ఆమె 20 యోజనాలు తెరుస్తుంది నోరు. ఈయన 70 యోజనాలు అయితే 80 యోజనాలు తెరుస్తుంది నోరు. అంటే నన్ను నువ్వు మింగగలవా అంటే ఎంత పెద్దవాడివైనా నేను మింగేయగలను అన్నాడు. అప్పుడు పెద్ద బ్రహ్మాండమైనటువంటి స్వరూపంతో కనపడ్డాడు ఆంజనేయ స్వామి. ఆమె కూడా పెద్ద నోరు తెరిచిందనమాట. వెంటనే ఆంజనేయ స్వామి చిన్నవాడైపోయినాడు. చిన్న మన ఎలిక పిల్లంత అయిపోయి గబగబా ఆమె నోట్లోకి పోయేసి ఆమె నోరు మూసేలా మళ్ళీ బయటకు వచ్చేసాడు.
వచ్చేసేసి ఆమెకు నమస్కారం చేసి ఆమెను స్తోత్రం చేశాడు. అమ్మా, నన్ను పరీక్షించడానికి వచ్చావా నువ్వు తల్లి? నువ్వు దక్ష ప్రజాపతి కూతురువు కదా అన్నాడు. అనేటోటికి ఆ వెంటనే చిరునవ్వు నవ్వుతూ ఆమె కద్రువ, సురస కద్రువ 2 పేర్లు ఆమెకి. ఆమె ప్రత్యక్షమైంది. ఆమె దేవమాత అన్నమాట. నాయన, నీవు ఈ రామకార్యార్థంగా వెళుతున్నావని చెప్పి తెలిసి దేవతలందరూ కూడా దేవతల సమక్షంలో దేవతల పక్షాన్ని నన్ను పంపించారు. ఎందువల్లంటే నీవు అందరి ఆశీర్వచనాలు తీసుకుని బయలుదేరావు. దేవతల యొక్క అనుగ్రహం, అమ్మ ఆశీర్వచనం కూడా తీసుకోవాలి నువ్వు. కాబట్టి నేను మాతృమూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి, నీకు నిర్విఘ్నంగా కార్యక్రమం జరుగుతుంది, నీవు అనుకున్న పని నెరవేరుతుంది అని చెప్పి ఆ సురస ఆశీర్వదించిందట. ఆశీర్వదించి ఆమె అదృశ్యమైపోయింది. అదృశ్యమైపోయిన పాటు మరలా ఆంజనేయ స్వామి ప్రయాణం అయినాడు. ఆంజనేయ స్వామి ప్రయాణం అయ్యి ఆ ఆకాశంలో వస్తూ ఉంటే పెద్ద నీడ, ఆయన పెద్ద శరీరంతో వస్తున్నాడు కదా. అంటే సురస కడుపులోకి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దవాడైపోయినాడు అనమాట. ఆ వస్తుంటే పెద్ద నీడ పడుతుంది సముద్రం మీద. ఆ నీడను చూసి సింహిక అనేటువంటి ఒక ఛాయాగ్రాహి రాక్షసి ఉందన్నమాట. ఆ రాక్షసి ఆ ఛాయను, ఆంజనేయ స్వామి ఛాయను పట్టుకొని లాగుతుంది. ఎప్పుడైతే ఛాయను పట్టుకుందో ఆంజనేయ స్వామి ప్రయాణం ఆగిపోయింది పైన. ఏందబ్బా, ఆ ఓడ ఎట్టయితే లంగరేసినప్పుడు ఆగిపోతుందో అట్టు ఆగిపోయినాడు. ఆయన ప్రయాణం ముందుకు పోలేకుండా ఉన్నాడు. ఏం దాని కిందకి చూశాడు. కిందకి చూస్తే ఒక సింహ ముఖంతో ఉండేటువంటి రాక్షసి లాగుతూ ఉంది. అప్పుడు సుగ్రీవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. దక్షిణ సముద్రంలో అంగారక అనేటువంటి ఒక ఛాయాగ్రాహి ఉన్నది అన్నాడు. అంగారక అనేటువంటి ఛాయాగ్రాహే ఈ సింహిక. అంటే సింహముఖంగా ఉంది కాబట్టి సింహిక అన్నారు అన్నమాట. ఆ నీడ పట్టుకుని ఆమె లాగుతూ ఉంటే గమనించినటువంటి వాడై నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి సురసకి ఎలాగైతే పెద్ద స్వరూపాన్ని చూపించాడో అలాగే పెద్ద స్వరూపం చూపించిన తర్వాత ఆ సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. నోరు తెరిచిన తర్వాత ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపం ధరించి ఆ సింహిక యొక్క గర్భంలోకి వెళ్ళిపోయి మర్మావయవాలన్నీ కూడా చీల్చేశాడు. మర్మావయవాలంటే ప్రాణానికి కారణమైనటువంటివి. ఆ గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా చీల్చేసి బయటకు వచ్చేసాడు. అప్పుడు ఆ సింహిక శవమై పడిపోయింది, ప్రాణం పోయింది. చూసి దేవతలందరూ కూడా సంతోషపడ్డారు. ఆ దేవతలందరూ కూడా ఆ సింహిక చనిపోయిన తర్వాత చాలా సంతోషపడ్డారు. ఆ సింహికను చంపినటువంటి వాడై మరల ఆంజనేయ స్వామి ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తూ శరవేగంతో వచ్చినటువంటి వాడై ఆ లంకా నగరం యొక్క ఉత్తరం వైపు సముద్రం యొక్క దక్షిణ తీరాన్ని చేరాడు. చేరి ఎక్కడ దిగాలా అని అలా చూచాడు చారణ మార్గంలో నుంచి. సముద్ర తీరానికి సమీపంలోనే లంబ పర్వతము అని ఉందన్నమాట. నేరుగా వచ్చినటువంటి వాడై ఆ సముద్రాన్ని దాటేసి ఆ లంబ పర్వతం మీదకు దిగేశాడు. ఆ లంబ పర్వతం మీద దూకినటువంటి వాడై శ్రీరామచంద్రమూర్తిని స్మరించి ఆ లంబ పర్వతం మీద నుంచి ఒక్కసారి ఎక్కడ దూరంగా కనపడే త్రికూట పర్వతం మీద ప్రకాశించేటువంటి లంకా నగరాన్ని చూశాడు. ఆ లంకా నగరాన్ని చూసి ఒక్కసారి సీతారాములను స్మరించి ఆ లంబ పర్వతం మీద నుంచి ఆ లంకను వీక్షిస్తూ ఉన్నాడు. ఆ లంకలోకి ఎలా ప్రవేశించాలి దాని వృత్తాంతం ఏందని ఆలోచిస్తూ ఉన్నాడు. మిగతా విషయాన్ని రేపు తెలుసుకుందాం.